హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేసేటువంటి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఆ సభ సక్సెస్ అయింది. నరేంద్ర మోడీ గారు మిస్మరైజ్ అయ్యారు. సుమారుగా 2,08,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు శంకుస్థాపన చేయటం కానీ ప్రారంభోత్సవాలు చేయటం కానీ జరిగింది. వాటిలో ప్రధానమైనది గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక కీలకమైనటువంటి పురోగతి, అభివృద్ధికి నాంది పలిగేటువంటిది అనుకోవచ్చు. అది దాదాపు 1,85,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులకి ఆహ్వానించింది. దాని ద్వారా 1,85,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ అది ఎన్టీపీసీ సంయుక్తంగా ప్రారంభమవుతుంది. పైగా పబ్లిక్ సెక్టార్ కంపెనీ, అదేమి ప్రైవేట్స్ కాదు, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని ప్రైవేట్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ఎన్టీపీసీ సంయుక్తంగా ఎన్టీపీసీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ రెండు. వాటిలో ఒకటి వైజాగ్. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో అటు పోలవరానికి కానీ, ఇటు అమరావతి నిర్మాణానికి కానీ, రైల్వే జోన్కి కానీ, వీటన్నిటికీ ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ సభను సక్సెస్ చేయడానికి అడుగడుగున లోకేష్ సమన్వయం చేసుకుంటూ కనిపించారు. కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం 2024లో ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వచ్చారు. విశాఖలో ఈ సభని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఇదొక కీలకమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు బల్క్ డ్రగ్స్కి సంబంధించినటువంటి పర్మిషన్స్, బల్క్ డ్రగ్ నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేశారు. ఇది బల్క్ డ్రగ్ సంబంధించి దేశంలో 3 చోట్ల ఉంటే ఇక్కడ నక్కపల్లి దగ్గర ఈ బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన లక్ష్యాన్ని చెప్పారు. 2047కి 2047 విజన్ని నరేంద్ర మోడీ గారు దేశానికి తయారు చేస్తే, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ని తయారు చేశారు. ఆ 2047 విజన్ ప్రకారం భారతదేశం $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నాము అని చెప్తున్నారు. దానిలో కీలకమైనటువంటి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. అందుకే ఈ ప్రాజెక్టులు తలపెట్టాము. 2,08,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అని చెప్పి ఆయన చెప్తున్నారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఈ విశాఖలో శంకుస్థాపన చేసినటువంటి హైడ్రోజన్ హబ్ నుంచి తయారు కాబోతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఉంటే ఒకటి విశాఖలో కేటాయించాము అని చెప్పి చెప్పారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. సో ఇక నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, దీనికి శంకుస్థాపన చేశారు. మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో ఈ పార్కులు ఉంటే ఒకటి నక్కపల్లి దగ్గర ఉత్తరాంధ్రలో బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేశారు. ఇక చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్, ఇది క్రిస్ సిటీకి భాగం అవుతుంది. కాబట్టి శ్రీ సిటీ ద్వారా తయారీ రంగం అనేది ఊపందుకోబోతుంది. ఇక దక్షిణ భారత రైల్వే జోన్, దీన్ని ప్రారంభించారు. ఇది బైఫర్కేషన్ చట్టంలో పెట్టినటువంటిది. విశాఖ రైల్వే జోన్ అనేది, దాన్ని దక్షిణ కోస్తా లేదా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది ఏర్పడింది. దానికి పునాది వేయటం జరిగింది. రైల్వే జోన్ కీలకం కాబోతుంది. దీని ద్వారా బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి ఒక అంశానికి ఒక కీలకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఇక
70 రైల్వే స్టేషన్లు ఆధునీకరణం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. సో ఇక ఈ ప్రసంగాన్ని కనుక వింటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా బీజేపీ వాళ్ళు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి అభివృద్ధి శరవేగంగా జరగబోతుంది అనేది అర్థమవుతుంది. ప్లస్ దానికి తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక మీద నుంచి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని దిశగా తాము కూడా ముందుకు సాగుతాం, కాబట్టి అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని చెప్పి చెప్పారు. సాధారణంగా ఎవరైనా సరే కొంచెం ప్రధానమంత్రి హోదా లేదా రాష్ట్రపతి హోదా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేయటం, వాళ్ళతో లైజనింగ్ చేసుకోవటం, రాష్ట్రానికి కావలసినటువంటి వాటిని సాధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సరే, ఫెడరల్ వ్యవస్థలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచంతో పోటీ పడాలి, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనేటువంటి ఆలోచనతోటి విజన్ తోటి ఆయన వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే అవతలి వాళ్ళని మిస్మరైజ్ చేస్తూ వాళ్ళతో లైజనింగ్ చేస్తూ భారతదేశానికి అనుకూలంగా విదేశంగా విధానాన్ని మార్చడంతో పాటు ప్రపంచాన్ని భారతదేశం వైపు తిప్పగలుగుతున్నారో అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ వచ్చినటువంటి సందర్భంగా ఆయన్ని మిస్మరైజ్ చేస్తూ లైజనింగ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అవి సాధించుకునే విషయంలో సక్సెస్ అయ్యారు అని చెప్పి విశాఖ వేదిక అది జరిగినటువంటి తీరు, అక్కడ సమన్వయం లోకేష్ గారు చేసుకున్నటువంటి తీరు చూస్తే లోకేష్ గారు సక్సెస్ అయ్యారు అని చెప్పి మనం అనుకోవాలి. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రసంగంలో ఐటీ అలాగే టెక్నాలజీకి సంబంధించిన హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది, ఇక్కడి నుంచే డ్రోన్స్ రాబోతున్నాయి, హార్డ్వేర్ హబ్లు రాబోతున్నాయి, సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు రాబోతున్నాయి, దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఈ డిపార్ట్మెంటు ఈ మంత్రిత్వ శాఖ లోకేష్ గారి దగ్గర ఉంది. సో ఐటీకి హబ్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, ఎలక్ట్రానిక్స్ హబ్ కాబోతుందని చెప్తున్నారు, డ్రోన్స్కి హబ్ కాబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే లోకేష్ గారు గూగుల్ని తీసుకురాగలిగారు, అలాగే టీసీఎస్ని తీసుకురాగలిగారు, అలాగే బీపీసీఎల్ తీసుకురాగలిగారు. ఈ మధ్యకాలంలో ఆయన టెక్నాలజీ పరంగా కానీ లేదంటే ఆయన సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి డీప్ టెక్నాలజీని పరిచయం చేయడంలో కానీ, ఆ కంపెనీలను రాబట్టడంలో కానీ, యూనివర్సిటీలని రాష్ట్రానికి తీసుకురావడంలో కానీ సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పచ్చు. విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఇంటర్మీడియట్కి సంబంధించినట్టు కీలకమైన నిర్ణయం తాజాగా తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ కాకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేసేటువంటి ఇది చేస్తూ ఉన్నారు. అలాగే ప్రాథమిక విద్యను కూడా మార్చబోతున్నారు, స్కూల్స్ని మోడర్నైజ్ చేయబోతున్నారు, స్కిల్ ఆడిట్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వైపు ఉపాధి అవకాశాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి 2029 నాటికి, అలాగే పరిశ్రమలు తీసుకురావాలి, అమరావతిని నిర్మాణం చేసి ఇనాగ్రేషన్ నరేంద్ర మోడీ గారితో చేపిస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీని అంతటికీ కారణం ఏంటంటే లోకేష్ గారు సమన్వయం చేసుకోవటం, ఆ సభను సక్సెస్ చేయటం అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా విశాఖ ఉక్కు సంబంధించి దాదాపు 1400 రోజుల నుంచి కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అనే ఒక స్టేట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి. బహుశా అది వినిపించలేదు. ఒకటి. రెండు, విశాఖ రైల్వే జోన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్గా నామకరణం చేసి దానికి శంకుస్థాపన చేశారు. అయితే వాల్తేర్ డివిజన్ అనేది
ఈ దక్షిణ కోస్తా సంబంధించినటువంటి దాంట్లోనే ఉంటుందా అనే దాని మీద కూడా క్లారిటీ పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. ఇంకోటి రాయగడ్డు అలాగే ఇప్పుడు దక్షిణ కోస్తా డివిజన్, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్లో వాల్తేరు డివిజన్ని ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే అక్కడ కేకే లైన్ అని ఉంది, అది లాభంతో కూడుకున్నటువంటి లైన్. ఆ లైన్ని రాయగఢ్ డివిజన్లోకి రాయగఢ్ జోన్లోకి కలుపుతున్నారని చెప్పి డిపిఆర్ ఇంకా తయారు చేయనటువంటి క్రమంలో కన్ఫ్యూజన్ వస్తుంది దీనికి. సో ఆ కేకే లైన్ అనే దాన్ని రాయగఢ్లో కలిపితే దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఆ కేకే లైన్ కూడా యాక్చువల్గా వాల్తేరు డివిజన్లో ఉన్నది. కాకపోతే వాల్తేరు డివిజన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలుపుతూ కేకే లైన్ మాత్రం రాయగఢ్ జోన్లో కలుపుతున్నారు డివిజన్లో. సో కాబట్టి ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది. దీనిపై డిపిఆర్ కావాలంటున్నారు, కానీ డిపిఆర్ లేకుండానే శంకుస్థాపన చేశారు. దీనికి స్పష్టత వస్తుంది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు రైల్వే కార్మికులు కానీ లేదంటే రైల్వే అధికారులు కానీ దానికి క్లారిటీ రాలేదు. సో ఓవరాల్గా తీసుకుంటే 2,08,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సంస్థలకు ఆయన శంకుస్థాపన చేశారు. కొన్ని రైల్వేలు రోడ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కొన్నిటిని వర్చువల్గా కూడా ఓపెన్ చేశారు. రైల్వే రోడ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే 19,000 కోట్ల రూపాయలు సుమారుగా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. సో కాబట్టి ఆయన మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి క్రమంలో ఆ సభ సక్సెస్ అయింది. దానికి కారణం లోకేష్ గారు సమన్వయం చేసుకోవటం, లోకేష్ గారు లైజనింగ్ చేసుకోవటం అనేది వినిపిస్తుంది. సో మీరు ఆ విశాఖ సభను చూస్తే మరి లోకేష్ గారి సక్సెస్ కనిపిస్తుందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.